దర్శన్ ఏంటి ఏం చెప్తావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు మతిగాని పోయిందా? వద్దు దర్శన్, నువ్వేమీ మాట్లాడకుండా ఉంటేనే అది కుటుంబానికి మంచిది. లేదు పెద్దమ్మా, అస్సలు లేదు. అమ్మా, ఈ విషయాన్ని ఇంకా నాంచితే సమస్య విషమంగా మారే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. వదన, ఇవాళ మీకు అసలు నిజం తెలియాలి. దర్శన్ ప్లీజ్ అమ్మా, నన్ను ఆపొద్దు. వదన, ఆ రోజు నువ్వు అన్నయ్యను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. ఆ తర్వాత అనుకోని కొన్ని పరిణామాల వల్ల అన్నయ్య ఈ వెండి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టు అనన్య ఇంట్లో పని మనిషి కాదు, తన ఇంటి కోడలు. కానీ కోడలేంటి ఇలా ఇంటి పని మనిషిగా ఉండడం ఏంటని మీరు అనుకోవచ్చు. దీని వెనక జరిగిన కథ మామూలు కాదు వదను. ఈవిడ చేసిన పిచ్చి పనులు, వేసిన పిచ్చి వేషాల కారణంగా అమ్మ పెద్దమ్మే కాదు, ఇంట్లో అందరం కలిసి ఈ అనన్యని మెడపట్టి బయటికి గెంటేశాం. కానీ బయటకు వెళ్ళినా ఈ మనిషిలో మాత్రం బుద్ధి మారలేదు. అందుకే తిరిగిలా పని మనిషిలాగా ఇంట్లోకి వచ్చింది. ఇలా తను తిరిగి రావటం ఊహించని మేము మీకు తన గురించి ఏం చెప్పాలో అర్థం కాక మీ ఎమోషన్తో ఆటలాడుకోలేక మాలో మేమే కుమిలిపోతున్నాం. ఇంకా చాలే దర్శన్, ఆటలు ఆడము అంటూనే మీ వదిన్ని భలే మాయ చేసావే. అమ్మా దర్శన్, చూడు మీ వదిన్ని, ఆ మాటల్లో నీ ఇన్వాల్వ్మెంట్, ఆ పర్ఫార్మెన్స్ చూసి నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుంటుంది. ప్రీతి, నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసావు కదా? పర్లేదు దర్శన్, నీకు నీ భార్య మీద ప్రేమ చాలానే ఉందే. వదినా, అది శరణ్యని నేనేదో అడుగుతూ నిలదీస్తూ ఉంటే రిఫ్లెక్షన్ యాక్షన్ అన్నట్టు, మా ఆయనే తప్పు చేశాడన్నట్టు ఒక కథే అల్లేశావు. అయినా మా ఆయన గురించి నువ్వేదో చెప్పేస్తే నేను నమ్మేస్తానని నువ్వెలా అనుకున్నావు? రోహిత్ ఏంటో నాకు తెలీదా? తనకి నేనంటే ప్రాణం. గుణంలో ఎప్పుడు
నా రోహిత్ శ్రీరాముడే. అయ్యో, చూడు దర్శన్, మీ ఆవిడ మీద నీకు ఎంత ప్రేమున్నా ఇంకొకసారి ఇలా ఆట పట్టించటానికి కూడా